सन्नो मित्रस्यं वरुणः सन्नो भवद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री कैवल्य पदंबु चेरुटकु नै चिंतिंచెదన్ लोकरक्षैकारंभकु भक्तपालन कళా సంరంభకున్ दानवोद्रेकस्तंभकु केलिलोल विलसदृग्जाल संभूत नाना कंजात भवांड कुंभकु महानंदांगनाडिंभकु। श्री कृष्ण परब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సనత్సుజాతుల వారు ధృతరాష్ట్రుడు అడిగినటువంటి 2 ప్రశ్నలకి సమాధానం చెప్తూ చిట్ట చివరిగా ఒక మాట అన్నారు. సక్రోధలోభౌ మోహవాన్ అంతరాత్మ సవై మృత్యుః త్వత్శరీరే ఏషః ఏవ మృత్యుం జాయమానం విదిత్వా జ్ఞానే తిష్టన్ న బిభేతి ఇహ మృత్యోః వినశ్యతే విషయే తస్య మృత్యుః మృత్యోః యథా విషయం ప్రాప్య మర్త్యః. ముందర చెప్పుకున్నది ఏమంటున్నాడు అంటే మళ్ళీ 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 చెప్తున్నారు ఈయన. అంటే మనం మళ్ళీ చెప్పుకుంటున్నామని కాదండి, మనం చెప్పుకోవడంతో పాటుగా సనత్సుజాతుల వారు కూడా ఒకటే విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి చెప్తున్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా చెప్తే తప్ప మనస్సులో గట్టిగా నాటుకోదు. పిల్లలకి చూడండి, తల్లి ఎలా చెప్తుంది, నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్పి ఊరుకుంటుందా? అట్లా ఊరుకోదు. చెయ్యి నాన్న, చేస్తే బాగుంటుందిరా, ఇట్లా చేస్తే బాగుంటుంది నాన్న, చెయ్యకూడదు చేస్తే ఇట్లా అవుతుంది. ఎన్నిసార్లు 100 సార్లు చెప్తుంది. ఎట్లా అర్థమైందమ్మా చెయ్యకూడదు అని అనేదాకా. అయితే అదే వాక్యం చెప్తుందా? అదే వాక్యం చెప్పదు, వాక్యాలు మారుస్తుంది. ఇటు నుంచటు అటు నుంచిటు ఇటు నుంచటు రకరకాలుగా వాక్య సంయోజన మారుస్తూ అదే విషయం మనసులో గట్టిగా నాటుకునేటట్టుగా చేస్తుంది. ఆ విధంగానే సనత్సుజాతుల వారు చెప్తున్నారు. సక్రోధలోభౌ మోహవాన్ అంతరాత్మ సవై మృత్యుః త్వత్శరీరే ఏషః. త్వత్శరీరే నీ శరీరంలో అంటే ఆ శరీరంలో, అంటే ఇక్కడ నీ శరీరంలో ఏవైతే ఉన్నాయో క్రోధము లోభము మోహము మొదలైనవి ఇవే మృత్యువు అనే సంగతి తెలుసుకో. ఇంతకుముందు మనకి కామ క్రోధాలు 2 చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ లోభం మోహం చెప్తున్నాడు. అంటే మొత్తం 6 మనం అప్పుడే చెప్పుకున్నాం కదా. ఈ 2 చెప్పాడు అంటే మిగిలినటువంటి 5 కూడా చెప్పుకోవాలి, 5 తమ్ముళ్ళను కూడా చెప్పుకోవాలి అని. కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు అనేటటువంటివి ఇవేం చేస్తున్నాయి? ఆత్మని చంపుతున్నాయి. మొట్టమొదట ఎక్కడ చంపుతున్నాయి? మొట్టమొదటేమో ఇవి అంతరాత్మని గట్టిగా చంపటం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మొత్తం కూడా వీళ్ళందరి జీవుణ్ణంతా ఆత్మ అన్నది లేకుండా చంపేయడం జరుగుతోంది అని చెప్తూ ఏమంటారంటే, మనకి వేదంలో చెప్పినట్టుగా ఆత్మహంతి ఆత్మానం హంతి అని చెప్పడం ఉంది. అంటే ఆత్మవాన్ హంతి అని చెప్పేటటువంటిది ఏమిటంటే, ఆత్మహత్య అని మనం లోకంలో అంటూ ఉంటాం.
ఆత్మహత్య అంటే తనని తాను చంపుకోవడం. నిజానికి తన్ని తాను చంపుకోవడం అన్నది కాదు ఆత్మహత్య అంటే, ఆత్మని చంపుకోవడం. అభిహత అంతరాత్మ అని చెప్పారు. మిథ్యార్థయోగే అస్య గతి నిహిత్య అని చెప్పిన చోట చెప్పేది ఏమిటి అంటే అభిహత అంతరాత్మ, అంతరాత్మను చంపుకున్న వాళ్ళు అవుతున్నారు. మొట్టమొదటి ఏమైందండి, కోపం వస్తే తప్పని తెలిసి కూడా చేస్తున్నామా అంటే అంతరాత్మ మనని చంపినట్టు చేసేసిందా లేదా? మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది ఏమని, నువ్వు ఇలా కోపపడ్డం తప్పు, చెప్పదా లోపల. మన ఒక్క మాట అండి, మనం చేసేది మంచి పనా చెడ్డ పనా అన్నది మనకే తెలుసు, ఎవరు చెప్పక్కర్లా. చేసేప్పుడే ఇట్లా చేయకుండా ఉంటే బాగుండు, వద్దు 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 అని లోపల నుంచి అంటూ ఉన్న నాలుక అనేస్తుంది. తినకుండా ఉంటే బాగుండు అనుకుంటూ ఉన్న నాలుక తినేస్తుంది. అటువైపు చూడొద్దు అని కళ్ళకి ఇలా అడ్డం పెట్టుకున్నా ఇలా చూసుకుని దొంగగా చూస్తూనే ఉంటాం. అంటే చేతులు అడ్డం పెట్టుకోవడం అంతరాత్మ చెప్పిన మాట, పక్కకి ఇలా చూసి పేడ సందు నుంచి చూడడం మన మనసు చెప్పిన మాట. అంటే ఏం జరిగింది అక్కడ, అంతరాత్మని చంపడం. ఆత్మహత్య అనేది తాత్విక పరిభాషలో తన ప్రాణం తాను తీసుకోవడం అనే కాదు, తన్ని తాను చంపుకోవడం అనే కాదు, ఆత్మని చంపటం. ఈ రకంగా మనం రోజు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటున్నామండి? ఆత్మహత్య చేసుకుంటున్నామా లేదా? ఎన్నిసార్లు మన అంతరాత్మ చెప్పిన మాట వినకుండా మనం ప్రవర్తిస్తున్నాం? చెప్తూనే ఉంటుంది అంతరాత్మ, అవతల వాడు చెడ్డవాడైతే నువ్వు అవ్వాల్సిన నియమం ఉందా? వాడు చెడ్డవాడవని, వాడు ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టె కాలుతుంది. నువ్వెందుకు కోప్పడుతున్నావు? నువ్వెందుకు బీపీ తెచ్చుకుంటున్నావు? నువ్వు నీ నాలుకెందుకు పాడు చేసుకుంటున్నావు? నీ గొంతులో నుంచి చెడ్డ మాటలు ఎందుకు వస్తున్నాయి? నీ నోటిని అశుభ్రం ఎందుకు చేసుకుంటున్నావు అని లోపల నుంచి అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. ఈ ఒక్కసారి అనేసి అనుకుంటాం, ఆ పళ్ళు కొరికేసుకుంటూ బిగబట్టేసి ఈ ఒక్కసారికి అంటే ఈ ఒక్కసారి అంతరాత్మ నోరు నొక్కామా లేదా? ఇది ఆత్మహత్య. అంతరాత్మని దీని గురించే ఏం చెప్తారంటే వేదంలో అభిహత అంతరాత్మ అన్నారు. బాగా చంపిన అంతరాత్మ గలవాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో. కొంతమంది ఏమిటండి, మనం బాగా చంపకపోయినా చంపుతూనే ఉంటాం. ఎన్నిసార్లు చెప్పిన మాట వినం, పర్వాలేదులే అనుకుంటాం, రేపు సారీ చెప్దాంలే అనుకుంటాం, పరిహారం తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం, ఇవాళకి ఇంకొక ఐస్ క్రీమ్ తిని రేపు పొద్దున్న ఇన్సులిన్ డోస్ పెంచుకుందాంలే అనుకుంటాం. అంతే కదా? ఇదంతా అంతరాత్మ చెప్పిన మాట వినకుండా ఉండడమే కదా. ఇది కొద్ది మనం చేసేది. అసలు పెద్ద చేసేవాళ్ళు ఉంటారండి కొంతమంది, ఎదుటివారి ప్రాణాలు తీసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు అభిహత అంతరాత్మ, బాగా చంపబడినటువంటి అంతరాత్మ కలిగినటువంటి వాళ్ళు, దెబ్బతిన్నటువంటి అంతరాత్మ కలిగినటువంటి వాళ్ళు అని వీళ్ళనే యజుర్వేదంలో ఏమన్నారంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అన్నారు. మనమేమో ఆత్మహత్య అంటే అర్థం చెప్పుకుంటే ఏకేచ ఆత్మహనోజనా, ఆత్మని చంపుకున్నటువంటి వాళ్ళు అని ఈశావాస్యోపనిషత్తు చెప్పింది. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి, నీవు నీ అంతరాత్మని చంపుకోకు. ఇప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు లాంటి వాడు వెంటనే ప్రశ్న వేస్తాడండి ఇట్లా అడిగితే, ఆత్మకి చావు లేదు, దేహానికి మాత్రమే చావు ఉంది, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అన్నారు కదా, ఆత్మని చంపుకున్న వాళ్ళు ఏమిటి? ఉంటారా ఆత్మని చంపుకున్న వాళ్ళు? ఆత్మ చావదు కదా, ఎలా చంపుతారు? ఇలాంటి కోర్టులో లాయరు ప్రశ్నలు వేసినట్టుగా వేయడం అన్నది ఈనాటి గతితార్కిక హేతువాదం లాంటి తెలిసిన యువతరం ఎలా చేస్తుందో ఆ రకంగా చేశాడు ముసలివాడైన ధృతరాష్ట్రుడు. అడుగుతాడు, అందుకే ఈయన సమాధానం చెప్పేస్తాడు ఏమిటంటే, ఆత్మ చచ్చిపోతుందా అంటే ఆత్మ అలాగే ఉంది, వీడు దాని యందు చచ్చిపోయాడు, వీడికి లేదు. భగవంతుడు ఎవరికి లేడు? తలుచుకొని వాడికి లేడు. ప్రహ్లాదుడు ఈ స్తంభంలోంచి రా అంటే వచ్చాడు, ప్రహ్లాదుడి పట్ల విష్ణు ఉన్నాడు.
మనం పిలిస్తే రాడే, మన పట్ల ఆయన లేడు. అంటే ఆయన లేడా? ఆయన ఉన్నాడు, మనకి లేడు. మన టీవీ సెట్ స్విచ్ చేసుకోవాలా, ప్రసారాలు నడుస్తూనే ఉన్నాయి, టీవీ ప్రసారాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ మన టీవీ సెట్కి మనం స్విచ్ వేయలేదు కనుక మన సెట్లో బొమ్మలు రాల. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు ఇలాగే తిరుగుతూనే ఉన్నాడు. రేడియో ధార్మిక తరంగాలు తిరుగుతూ ఉన్నట్టుగా నిరంతరంగా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఎవరి ఇంట్లో దానిని తమకి కావాలని చెప్పి ఒక మీట పెట్టుకున్నారో ఆ మీట నొక్కిన వాళ్ళ ఇంట్లో అది వస్తుంది, లేని ఇంట్లో రాదు. కనుక భగవంతుడు ఎవరికి ఉన్నాడు? ఉన్నాడు అనుకున్న వాళ్ళకు ఉన్నాడు, లేడు అనుకున్న వాళ్ళకి లేదు. ఉన్నాడో లేడో అనుకున్న వాళ్ళకి తెలియదు. ఇంకా ఏనాడన్నా ఉన్నాడంటే వస్తాడు, లేదంటే లేదు. ఏ రకంగా అయితే పరమాత్ముడు ఉన్నాడా లేదా అన్న తెలియటం లేదో అదేవిధంగా ఆత్మ కూడా ఉంది. నే దాన్ని నోరు నొక్కి చంపేస్తే అది నాకు లేదు, అది ఉంది. అణగదొక్కినంత మాత్రం లేకపోలేదు కదండి. ఇక్కడ నేను స్విచ్ వేసి స్విచ్ తీసేసి ఇక్కడంతా చీకటి చేశాను, పవర్ లేదని అర్థం. పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, బల్బు ఉంది, కానీ అనుసంధానం చేయకుండా వదిలేశాను కనుక వెలుగు లేదు. నా అంతరాత్మని నేను చంపుకుంటే, దాన్ని నోరు నొక్కితే, నోరెత్తినప్పుడల్లా పీక నొక్కుతూ ఉంటే ఏం జరుగుతుంది? అది ఊరుకుంది, నాకు లేదు, కానీ అది ఉంది. ఆత్మకి వీడు చనిపోయాడు తప్ప ఆత్మ చనిపోవడం అన్నది ఉండదు. అందుకే అభిహత అంతరాత్మ సరన్ను పాస్తే విషయాన్ సమంతాత్ అని చెప్పాడు. అలా నిరంతరంగా ఆత్మహత్య చేసుకుంటూ తనని తాను చంపుకుంటూ తాను లేకుండా పోయినటువంటి వాడు ఎవరంటే తన శరీరంలోనే ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల మాట విన్నవాడు. ఆ మాట వింటే నిరంతరం ప్రాణం వదులుకున్నట్టే అనిపిస్తుంది. రోజూ చచ్చిపోతూ ఉంటారు. మనం ఒక సామెత కూడా ఉంది తెలుగులో, అనుకుంటూ ఉంటాం, రోజూ చచ్చేవాడికి ఏడిచేవాడు ఎవరని. రోజు ఎట్లా చస్తాడండి? ఒకసారి చచ్చాక మళ్ళీ ఎలా బతుకుతాడు? వాడు చచ్చిపోలా, చచ్చాడంట. తేడా ఉందా చచ్చిపోవడానికి చావడానికి? మనం ఒక మనిషి శాశ్వతంగా కనపడకుండా పోతున్నాడు, శరీరం ఇంకా పనికిరాదు, ఈ శరీరంలో జీవుడు లేడు అని చెప్పినప్పుడు ఏమంటున్నాం? చచ్చిపోయాడు అంటున్నాం. ఇక్కడ చచ్చి ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అన్నది మళ్ళీ ప్రేత ఆ లోకాలు చెప్పుకున్నామే, అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ పునఃపతంతి, తిరిగి భూలోకంలో పడుతూ ఉన్నాడు. కానీ కొంతమంది రోజు చస్తారు, చచ్చిపోరు, చస్తారు.